వెల్కమ్ టు మామ్స్ కిచెన్. సాధారణంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మన ప్రాంతాల్లో ఏం చేసుకుంటాం? ఇడ్లీ, దోశ, ఉప్మా, ఇవి కప్పితే ఊతప్పం, అవి కప్పితే ఏదో గోధుమ ఉప్మా అని, బియ్యవర ఉప్మా అని ఉప్మాలు మార్చుకుంటాం. అప్పుడప్పుడు పొంగల్ లాంటివి కూడా చేసుకుంటాం. దీంట్లో గుజరాతీ వెరైటీస్ మనం ఏం చేస్తాం? సాబుదానా కిచిడీలు, తర్వాత పోహాలు అలాంటివి చేస్తాం కదా. అలాగే మన సౌత్ ఇండియాలో మన ప్రాంతంలో కాకుండా తమిళనాట, తర్వాత కేరళలో కూడా ప్రత్యేకంగా చేసుకునే ఇడియాప్పంని చేసుకుంటాం. ఈ ఇడియాప్పం అంటే పేరేదో చాలా మంచి గంభీరంగా ఉంది, కానీ పదగాంభీర్యమే, అందులో ఇంకా పెద్ద విషయం ఏం లేదు. బియ్యం పిండితోటి చేస్తారు. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. చేయటం కూడా కొంచెం మనం అలవాటు చేసుకుంటే చాలా సులువుగానే అనిపిస్తుంది. కొత్తల్లో అదేదో పెద్ద బృహత్తర పథకంలా తోస్తుంది, కానీ 1-2 సార్లు చేసామంటే ఎంత బాగుంటుందో. ఇది ఎలా అంటే, మనం నూడిల్స్ తింటున్నారు ఇవాళ రేపు బాగా, పిల్లలకి మ్యాగీ చాలా ఇష్టపడతారు. ఇది కమ్మగా ఉండే నూడిల్స్ ఈ బియ్యం పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేయొచ్చు. నేను మొన్న జొన్న పిండితో చేశాను, అవి కూడా చాలా బాగా వచ్చాయండి. ఇవాళ బియ్యం పిండితో చేద్దాం. ఇది కనుక ప్రజలకు నచ్చితే రాగి పిండితోటి కూడా ఇడియాప్పం చేసి చూపించవచ్చు. చాలా ఈజీయే. జస్ట్ మన దగ్గర ఏంటంటే కొట్టుపిండి, మామూలు మన మెషిన్ మరపట్టి ఇచ్చిన బియ్య పిండి ఉంటే 2 కప్పులు ఉందనుకోండి, 4 చక్కగా సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇందులోకి నలుచుకునేందుకు కూడా కూరలు మనమేమో పెద్ద హడావిడిగా చేయక్కర్లా. మామూలుగా మనం ఆలు కూర్మా చేసుకుంటాం, అది చేసుకోవచ్చు. కేరళలో అయితే ప్రత్యేకంగా బియ్యపాది మన కొబ్బరిని పాలు తీసి చిక్కగా అందులో పంచదార వేసి పక్కన సర్వింగ్కి పెడతారు. మహా బాగుంటుంది. కొబ్బరి గ్రైండ్ చేసేసి పంచదార వేసి చిక్కగా అదైనా పెట్టచ్చు. 2 తెల్లగానే ఉంటాయి. అసలు ఎంత తెల్లగా పువ్వుల్లా వస్తాయంటే ఇడియాప్పము. ఒకసారి చేస్తే మాత్రం మళ్ళీ వదలాలనిపించదు. ట్రై చేసి చూద్దాం. మామూలుగా మనం ఒక 2 కప్స్ బియ్యపిండి తీసుకోవాలి. దీనికి ఈ 2 కప్పుల బియ్యపిండిని ఒకసారి ఒట్టి మూకుడులో, ప్లేన్ మూకుడులో వేసి కొంచెం వేయించేస్తే ఇడియాప్పం తునక్కుండా వస్తాయన్నమాట. అంటే మనం నూడిల్స్ లాగా చేస్తాం కదా, ఆ నూడిల్స్ విరిగిపోకుండా స్మూత్గా ఒకే లైన్లో లాగా చక్కగా వస్తాయి. కొంచెం ఒకసారి వేయిద్దాం. వేయించేసాను ఆల్రెడీ నేను. దీంట్లో వేడివేడి నీళ్ళు పోసి పిండి కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగిద్దాం. ఓ 2 కప్పుల నీళ్లు మరిగిద్దాం. 2 కప్పుల బియ్యం పిండిది ఒకసారి పొడిగా వేయించి పెట్టుకున్నాము. జస్ట్ మూకుడులో వేడెక్కనివ్వాలన్నమాట. ఈ పిండికి సరిపడా ఒక 1/2 స్పూన్ కంటే ఎక్కువ, 1/2 స్పూన్ కంటే తక్కువ ఉప్పు వేద్దాం ఇందులో. తర్వాత 1 స్పూను నూనె. ఇప్పుడు మనం మరిగించి పెట్టుకున్నాం కదా నీళ్ళు, వీటిని ఈ పిండిలో పోసి కలుపుదాం. చేత్తో కలపలేము, అందుకని నేను గరిటె పెట్టుకున్నాను. మీ వెసులుబాటుని బట్టి కొంచెం గుంట గరిట ఏదైనా పెట్టుకోవచ్చు. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి దీన్ని. ఈ వేడి నీటికి బియ్యపిండి ఉడికిపోతుంది. మనం కొంచెం వేయించాం కూడా కదా, చక్కగా అవుతుంది మృదువుగా. ఇట్లా చపాతీ పిండిలాగా కలపండి దీన్ని. కలిపిన తర్వాత బాగా ఒక 2 నిమిషాలు గట్టిగా మర్దం చేస్తే మనం తర్వాత చేయవలసిన పనికి అనువుగా అవుతుందన్నమాట. మన పిండి రెడీ అయింది కదా, చూడండి వేలు దిగిపోతుంది. ఇలా తీసుకున్న దానికి ఒక 4 ఇడ్లీ ప్లేట్లు తీసుకోండి. వాటికి కొంచెం లైట్గా నూనె కానీ నెయ్యి కానీ రాసి గ్రీస్ చేయండి. ఆ తర్వాత మనం జంతికలు చేసుకుంటాం కదా, చక్రాల గిద్దలు అంటారు, జంతికలు కొట్టమంటారు. తర్వాత ఏమో మన తెలంగాణ ప్రాంతాల్లో అయితే మురుకుల పావు అంటారు. తమాషా పేర్లు చూడండి, ప్రాంతానికి ఒకటి మారిపోతాయి. దీంట్లో ఇట్లా సన్నటిది, ఇలా ఇంత సన్నగా ఉంటుంది కదా, సేవ్ చేస్తాం. ఆ ప్లేట్ని పెట్టండి. మీ వీలు వెంబడి మనకి ఎలాంటిది ఉంటే దాన్ని బట్టి. దాంట్లో ఏం చేయాలంటే ఈ పిండిని చక్కగా చిన్న సిలిండర్ షేప్లో చేసి పెట్టేయండి. మరీ ఫుల్గా పెట్టకండి, రెక్కసత్తు కొద్దీ తిప్పాల్సి వస్తుంది. మరీ ఫుల్గా పెట్టద్దు. మొదట మనం ట్రై చేయాలి కదా ఎలా వస్తుందో. సో దీన్ని మూసేద్దాం. ఈ ఇడ్లీ ప్లేట్కి కొంచెం నూనె రాసి పెట్టాం కదా, దీంట్లోకి మనం జంతికలు తిప్పినట్టు తిప్పేయాలి. సన్నగా ఎలా వస్తుంది? మన నూడిల్స్ లాగా వస్తుంది. దీన్ని ఒకే కుప్పలా కాకుండా ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి. కాస్త వేళ్లతోటి దీన్ని సెట్ చేసి, ఇది చూడండి ఎలా పడిందో. ఇట్లా మన బియ్యపిండి ఎంత మెత్తగా ఉంటే ఇవి ఇడియాప్పం అంత చక్కగా వస్తుంది. పిండి తెల్లగా ఉందనుకోండి, తెల్లటి పిండి అయితే ఇంకా చక్క తెల్లగా మల్లె పువ్వులాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి
ఇడ్లీ పాత్రని జనరల్గా మనం ఇడ్లీకి ఎన్ని నీళ్ళు పోస్తామో అడుగున ఆ మాత్రం నీళ్ళు పోసి పెట్టేసేద్దాం. ఈ ఇడియాప్పంకి మనకి తమిళనాట అటు కేరళ వైపు కూడా చక్కగా ప్లేట్లు దొరుకుతాయండి, చిల్లులు పళ్ళేలు దొరుకుతాయి. మనం అవి మన దగ్గర ఉండవు, మనం అవి వాడడం ఎక్కువగా. ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ఇడ్లీ పెట్టినట్టే ఎక్కిచ్చేసేద్దాము. మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ పాటు స్టీమ్ అవ్వనిద్దాం. స్టీమ్ కుక్ సేమ్ ఇడ్లీ లాగానే 6 లేదా 7 నిమిషాల పాటు ఉంచవచ్చు. మరి హై ఫ్లేమ్లో పెట్టబోకండి, మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ రానిస్తే బాగుంటుంది. ఇడ్లీ పెట్టినట్టుగానే 6-7 నిమిషాలు, మ్యాక్సిమం 8 మినిట్స్, 7-8 నిమిషాలు అయింది. స్టవ్ ఆపేసేద్దాము. కొంచెం చల్లారినాక ఇడ్లీ సేమ్ ఇడ్లీ స్టైలే, కాస్త చల్లారాక తీయాలి. చూద్దాం ఎట్లా వచ్చినాయో. కుక్కర్ మూత తీసి చూద్దాం మన ఇడియాప్పం ఎట్లా వచ్చిందో. చిన్నగా వేసానండి, ఫుల్గా వేస్తే ఇట్లా ఇలా చక్కగా వస్తాయి, గుబ్బలాగా భలే అందంగా ఉంటుంది. ఎలా కనిపిస్తుంది చూడండి. నూడిల్స్ ఇష్టపడే పిల్లలు చాలా హాయిగా తింటారండి. జస్ట్ మసాలా ఉండదు అంతే. ఇందులోకి మనం కూర్మాలు అలాంటివి ఏవైనా కూడా సర్వ్ చేసేయచ్చు. చూడండి, చేత్తో తీసినా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇలాగా. దీన్ని మనం ఇంత ప్లేట్, మీడియం సైజ్ ప్లేట్లో ఫుల్గా తిప్పేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. మన ఇడియాప్పం రెడీ అయిపోయిందండి. దీన్ని కొబ్బరి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక 2 స్పూన్లు పంచదార వేసేసి బాగా తీయగా చేసుకోవచ్చు. దాన్ని సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. తర్వాత పూరీల్లోకి వాటిలోకి చేసుకునేటువంటి బొంబాయి చట్నీ కానీ లేకపోతే ఆలు కుర్మా కానీ సైడ్ డిష్గా పెట్టి వడ్డించేసేయచ్చు. ఒక్కసారి చేసి చూస్తే దీని రుచి ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఇలా వచ్చేస్తుంది. కమ్మని కొబ్బరి పంచదార మిక్స్, తర్వాత గుమగుమలాడే బొంబాయి చట్నీ. దేంతో కుదిరితే దాంతో వడ్డించండి. ఇదేమి లేవు అని అనుకుంటే మామూలుగా మనం పుట్నాల పప్పుతోటి, అదే వేయించిన శనగపప్పుతో కొబ్బరి కలిపి పచ్చడి చేస్తాం కదా, చట్నీతోటి కూడా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ఉన్న 2 కప్పుల బియ్య పిండితోటి ట్రై చేసి చూడండి. 2 కప్స్ కనుక చేస్తే ఇప్పుడు నేను పెట్టిన దానికి అంటే 3-4 12 24 ఇడియాప్పంలు తయారవుతాయి. ఓ 4గురికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా అయిపోతుంది. ఇలాగే మనం రాగిపిండి, జొన్న పిండి, తర్వాత సిరిధాన్యాల పిండ్లతోటి కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.